నమస్తే అన్న. ఎక్కడన్నా మనది? మన నస్కల్ పరిగే అని 9వ వార్డు. ఓకే, ఎట్లా నడుస్తుంది మున్సిపల్ ఎలక్షన్? ధూమ్ ధామ్ నడుస్తున్నా. ఎవరు గెలిచేటట్టున్నారు? ఇక అందరు కాంగ్రెస్ అంటున్నారు, మేము కాంగ్రెస్కి వేస్తాం అనుకుంటున్నాం. అంతేనా? అంతే. ఎందుకు కాంగ్రెస్? ఎందుకు? అధికారం ఉన్నదిగా, ఇంకా 3-4 ఏళ్ళు ఉన్నది కాబట్టి వేరే వాళ్ళకి వేసి ఓటు వేస్ట్ చేసుకున్నాడు, ఎందుకని కాంగ్రెస్కి వేస్తాం. అంతేనా? నమస్తే. నమస్తే. ఎక్కడన్నా మనది? పరిగి. పరిగా? ఆ. పరిగిలో మున్సిపల్ ఎలక్షన్స్ ఎట్లా నడుస్తున్నాయి? మంచిగా నడుస్తున్నాయి. కాంగ్రెస్ గెలుస్తుంది పక్కనా? పక్క. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది? రుణమాఫీ చేసింది, ఇందిరా మిల్లు ఇస్తున్నారు, మంచి మంచి పథకాలు నడుస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది. అంతేనా? ఎట్లా ఎన్ని మెజార్టీ, ఎంతవరకు మెజార్టీ వస్తుంది? వస్తుంది, మంచిగా వస్తుంది. మంచిగా వస్తుంది. ప్రజలందరూ కాంగ్రెస్ పక్షాన ఉన్నారా? అవు. నమస్తే. నమస్తే తమ్ముడా. ఎవరైనా మీరు? మన బరకత్పల్లి అన్న. ఎట్లా పరిగిల మున్సిపల్ ఎలక్షన్ పరిగిల మున్సిపాలిటీ ఇంతకుముందు టీఆర్ఎస్ గత ప్రభుత్వం 10 ఏళ్ళు దోపిడీ పరిపాలన చేసింది. దానికి అనుగుణంగా ప్రజలు నడుస్తలేరు. మన రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని పనులు, ఇందిరమ్మ ఇండ్లు 6 పథకాలు చేసిండు, జనాలకు రోడ్లు, ఇండ్లు, అన్ని సౌకర్యాలు మంచిగా చేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కే పట్టం కట్టాలని ప్రజలు అనుకుంటున్నారు. నస్కల్ పరిగి ప్రజలు మొత్తం ఎక్కడ కాంగ్రెస్ సైడే ఉన్నారంటారా? అంతే, మొత్తం లేకుండా కూడా 99% కాంగ్రెస్ సైడే ఉన్నారు. అంతే, దానికి ఏం చెప్పడం అవసరం లేదు. మళ్ళీ కూడా ఇంకా 5 ఏళ్ళు కూడా సీఎమే ఉంటాడు రేవంత్ రెడ్డి అంటే. ఆయన ఇప్పుడు కాకుండా మళ్ళీ టర్మ్ కూడా ఆయననే ఉంటాడు. ప్రజలు అట్లా నడుస్తున్నారు అందుబాటులో ఉన్న. ఇప్పటిదాకా ఎన్ని పనులు, మన నస్కల్ పరిగి పెద్ద రోడ్డు 4 పుల్ల రోడ్డు చేసిండు, ఇది ఏ ప్రభుత్వం చేయలే. మళ్ళీ నస్కల్లో చేసిన పని 8 కోట్ల పని మన గుట్టకు తీసుకుపోయి చేసిండు. నస్కల్కి 8 కోట్ల పని ఇచ్చిండు. పక్క మా ఊరు బరకత్పల్లి కూడా ఉంది, దానికి 4 లక్షల పని ఇచ్చిండు. 3 సీసీ రోడ్లు ఇచ్చిండు. ఇప్పటికి 20 ఇండ్లు తీసుకొచ్చినాం బరకత్పల్లికి. అన్ని పనులు మంచిగానే చేస్తుండు మాకు రేవంత్ రెడ్డి. మా పరిలో కూడా రామ్మోహన్ రెడ్డి అన్ని విధాల అందుబాటులో ఉంటున్నాడు. ఏ టైంలో ఎవరికి ఏం కావాలి అనేది ఎంఆర్ఓ, పోలీస్ స్టేషన్ అన్ని బాటలు అందరికీ, హాస్పిటల్ కూడా అందరికి ఆదుకొని అందరికి నడుస్తుండు ప్రజలతో. అంటే పరిగి ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారంట. ప్రజలు మొత్తం కాంగ్రెస్కే పట్టం కట్టాలని చూస్తున్నారు, కంకణ పద్దం కట్టుకొని కూర్చున్నారు. నమస్తే పెద్ద మనిషి. నమస్తే. నమస్తే. పరిగి మున్సిపల్ ఎలక్షన్ లో ఎవరికి వేస్తున్నారు? కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. కాంగ్రెస్ జెండానా? పక్కనా? పక్క. ఇంకా మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? బీఆర్ఎస్ వాళ్ళతో కాని పని, వాళ్ళు 10 ఏళ్ళలో చేయలేదు. ఈయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మా ముఖ్యమంత్రి, జిల్లాకు ముఖ్యమంత్రి కావడం మాకు చాలా సంతోషము. పరిగిలో పనులు, అభివృద్ధి పనులు అంటే శరవేగంగా జరుగుతున్నాయి. మా పరిగి టు నస్కల్ వికారాబాద్ 4 లైన్ల రహదారి, ఇంకోటి 27 కోట్లతోటి హాస్పిటల్ బిల్డింగ్, ఇంకోటి ఏమంటారు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు గ్యాసు 500, ఇంకోటి మహిళలకు ఫ్రీ ప్రయాణము బస్సు. శరవేగంగా అభివృద్ధి పనులు అంటే మా దగ్గర ఇన్ని జరుగుతలేవు. ఇంకోటి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా, అది కూడా కొత్తది బిల్డింగ్ తయారవుతుంది. 2 వాటర్ ట్యాంకులు. ఇప్పుడు నీది ఏ వార్డు పరిగిలో? మాది ఫస్ట్ వార్డ్. ఎంత మెజార్టీ ఇస్తారు కాంగ్రెస్? కంపల్సరీ 200 మెజార్టీ ఇస్తున్నామే. పక్కనా? పక్క. ఇది పరిగిలో. నమస్తే. నమస్తే. ఎక్కడన్నా మనది? మాది పరిగి. పరిగా. ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లు ఎట్లా నడుస్తున్నాయి? కాంగ్రెస్ చైర్మన్ అయ్యేటట్టున్నాడు. అంటే గెలిచేటట్టు ఉందా కాంగ్రెస్? ఉన్నది కాంగ్రెస్. ఎన్ని వార్డులు ఉన్నాయి? 18 వార్డులు ఉన్నాయి. ఎట్లున్నది 18 వాళ్ళల్లో? కాంగ్రెస్ అంటారు, అధికారం ఉన్నది కాంగ్రెస్ అంటారు. అందరూ కాంగ్రెస్ సైడ్ ఉన్నారా? అందరు కాంగ్రెస్ సైడ్ అంటారు. ఎందుకు కాంగ్రెస్ సైడ్? కాంగ్రెస్ మంచి పనులు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ అంటారు. అంతేనా?